సినిమా అయితే మాత్రం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ లేకపోతే మామూలు కామన్ ఆడియన్స్ కానీ ఒక సినిమా ప్రేమికులు ఎన్టీఆర్ గారు వచ్చి చాలా రోజులైంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే బూస్టింగ్ ఇచ్చేసాడు. నిజంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఏంటంటే ప్రతి సినిమాకి ఒక చిన్న చిన్న రిమార్కులు ఉంటాయి. ఈ సినిమాకి వచ్చిన రిమార్క్ ఏంటంటే ఆ సినిమాకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే బాగుండు. అంటే మీకు ఫస్ట్ కొడుకు పార్ట్లు ఉంటుంది కదా, ఆ కొడుకు పార్ట్ అంతా కూడా ఇంటర్వెల్లో పెట్టారు. సో దాన్ని ఉల్టా చేసుకుంటే మనం ఊహించుకోవాలి సినిమా అని చెప్పాలంటే. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. బీజిఎం కానీ అండ్ విజువల్స్ చాలా బ్రహ్మాండంగా తీశారు. అంటే సముద్రంలో సీన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా క్లారిటీగా అసలు ఎక్కడ రిమార్క్ లేకుండా చూపించారు. ఇంకా ఫైట్ సీన్ కానీ హీరోయిన్ కానీ ఇంకా అవన్నీ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే హీరోయిన్ది ఏదో ఒక 15 నిమిషాలు ఉంటుంది, ఆ సాంగ్ ఒకటిని తన డైలాగ్ వర్షన్స్ ఒక 10 నిమిషాలు ఉంటుంది అంతే. సినిమా మొత్తం కనపడలేదు. సో పార్ట్ 2లో ఇంకా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హీరోయిన్ని శ్రీదేవి గారిని దృష్టిలో పెట్టుకుని మనం హీరోయిన్ చూస్తున్నాం. సో తను కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగా చేస్తుంది. తను అయితే మాత్రం ఆ ఉన్న 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. హీరోయిన్కి వచ్చి ఎక్కువసేపు పెడితే బాగుంటుండే అని అంటున్నారు. అంతే 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 అంటే ఏంటంటే మనకి పార్ట్ 2లో ఇంకా ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇందులో విలన్గా చూపించారు. సో పార్ట్ 2లో ఇంకా ఎలాగా మలుపు తిప్పబోతున్నారు అనేది మనం వెయిట్ చేయాలి. తండ్రి కొడుకుల అనుబంధం ఎలా ఉంది సినిమా ఓవరాల్గా? తండ్రి కొడుకుల సినిమా బంధం గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి కథ, ఏంటి కథలో ఏంటి అసలు ఎందుకు పెరిగొళ్ళ చూపించాడు, ఈ దేవర వర ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మీకు సినిమా క్లారిటీగా చూస్తే అర్థమవుద్ది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఆ బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సినిమా 70% రివ్యూ వల్ల నాశనం అయిపోతుంది చెప్పాలంటే. సో ఏంటంటే సినిమా రావద్దని చెప్తున్నారు కొంతమంది. సినిమాకి రావద్దని అధికారం ఏ నా కొడుకులకి లేదు. సినిమా బాగాలేదంటే గమ్మును ఉడుకో, కానీ సినిమా బాగాలేదని చెప్పు, బాగుందని చెప్పు. సినిమాకి రావద్దంటే నీ జేబులో డబ్బులు పెట్టట్లా, నీ ఇంట్లో బ్యాంకులో డబ్బులు పెట్టట్లా, అక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒక రివ్యూ వల్ల నాశనం అయిపోతుంది. అంతే కదా, ఇప్పుడు దీనివల్ల స్ప్రెడ్ అయిపోతుంది, నెగిటివిటీ వచ్చేస్తుంది. ఈ ఫోన్లో వచ్చాక ఏమైందంటే ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. ఈ ట్రోల్స్ వల్ల ఏమవుతుందంటే ఎంత సీరియస్ సినిమా అయినా సరే కామెడీ చేసేస్తున్నారు. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. ఓవరాల్గా సినిమా థియేటర్కి వచ్చి చూస్తే మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 అయితే ఇంకా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన కొన్ని చిన్న చిన్న కరప్షన్స్ ఉన్నాయి కదా, ఇక పార్ట్ 2లో దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారు అది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. కానీ ఏంటంటే ఓన్లీ తమిళోళ్ళు కొట్టినట్టు కాదు, కొంచెం కొత్తగా కావాలి, కొంచెం కొత్త స్టైల్లో ఇస్తే బాగుండు. అంటే మా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఏంటి అనిరుద్ధ్ గారికి ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇంకా కావాలి, కొంచెం కావాలి, బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటే ట్రాక్ రన్ అయిపోతుంది మనకి. అదే వేరే సినిమాల్లో పోల్చుకుంటే కనుక ట్రాక్ మారుతూ ఉంటుంది. తమిళ సినిమాలు చూడండి, రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారు కానీ కొంచెం వేరే ట్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఏదో ఉన్న ట్రాక్ దాన్నే ఏదో అలాగా ఏదో చిన్న యూట్యూబ్ సాంగ్లు పెట్టినట్టు చేయకుండా కొంచెం మంచిగా ఇస్తే బాగుంది. సూపర్ ఉంది. అనిరుద్ధ్ బీజిఎం సూపర్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ క్యాగ్ పుట్టించాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ పార్ట్ కోసం గ్యారెంటీగా ఎదురు చూస్తున్నాం. సెకండ్ హాఫ్ వర క్యారెక్టర్ వచ్చాక సూపర్ ఉంది. వర క్యారెక్టర్ గ్రేట్. నెగిటివ్స్ ఏం లేవు. సినిమా అంతా సూపర్. అవుట్ ఆఫ్ 5. సూపర్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంది? కొందరు అందరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏంది స్టోరీ లైన్? ఇష్టం లేని వాళ్ళు చెప్తారేమో. ఫ్యాన్స్ అయితే సూపర్ అండి. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని 100%. మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. సూపర్ ఉంది మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. రేటింగ్ వచ్చి 9 ఇవ్వచ్చు. స్టోరీ లైన్ ఏంటి అసలు? బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. అవును అనొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాన్సింగ్ చాలా బాగున్నాయి. క్యారెక్టర్ బాగుంది, కానీ కొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపించింది. పార్ట్ 1 అయితే చాలా బాగుంది. పార్ట్ 2 వచ్చేసరికి సైలెంట్ అని అన్నగాని, కానీ మూవీ బాగుంది. స్లో అయినట్టు అనిపించింది, కానీ రేటింగ్ వచ్చి 9 ఇవ్వచ్చు. 10కి 9 ఇవ్వచ్చు. ఫస్ట్ చాలా బాగుంది. సూపర్ యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ. అన్న మూవీ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు అందరికీ మస్ట్ వాచ్. జాన్వీ కపూర్కి మరీ తక్కువ సీన్స్ వచ్చాయి, అదొకటే మైనస్. దావుడి సాంగ్ కూడా ఉంటుంటే క్రేజీ ఉండేది మూవీ. మొత్తానికి అనిరుద్ధ్ మామ బీజం కొట్టాడు చూడు. బీజం ఒకటే చాలు.
అనిరుద్ మా బీజిఎం ఫైట్ సీన్స్ అయితే చాలా క్రేజీ. సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్గా లైక్ వెరీ యాక్టెడ్ వెరీ నైస్లీ. ఇంకా మిగతా సైడ్ క్యారెక్టర్స్ ఆల్సో దే ప్లేడ్ వెరీ వెల్. బట్ జాన్వీ కపూర్కి ఇంకా సీన్స్ వచ్చింటే బాగుంది. బట్ ఉన్న 3-4 సీన్స్ జాన్వీ కపూర్ హ్యాస్ యాక్టెడ్ వెరీ వెల్. ఆమె డైలాగ్స్ కూడా చాలా రిపీటెడ్ ఉండే. ఇది ఒకటే మైనస్ నాకు తెలిసి ఫిల్మ్కి. మిగతా అంతా క్రేజీ మస్ట్ వాచ్. బట్ పార్ట్ 2 తీసేంత స్టోరీ ఉందని అయితే నాకు పర్సనల్గా అయితే నాకు అంత అనిపించలేదు. బట్ పార్ట్ 2 వస్తే మాత్రం నేనైతే పక్కా చూస్తాను. మంచిగా ఉన్నది. నేను స్టార్టింగ్ కాడ నుంచి చూసిన, అప్పటి నుంచి కూడా ఒక హరికృష్ణ నన్ను చూసిన ఫీలింగ్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టే అంత లేదు, బాగుంది. చాలా బోర్ కొడుతుంది ఈ సీన్ బాగలేదు ఈ సీన్ బాగుంది అన్నది ఏం లేదు. స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్గా ఇంకా ఏం జరుగుతుంది అన్నట్టుగా చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, చాలా ఇంకా పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తాం. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టేయట్లేదు. అంటున్నారు కొంతమంది బాగలేదు అని చెప్పేసి అని అంటారు, కానీ వాళ్ళు చూసి లేకపోవచ్చు, అందుకని అలా మాట్లాడుతున్నారు. సినిమా మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు.